రత్నబాబు ఫారెన్ క్లయింట్స్తో మీటింగ్లో ఉండగా అప్పుడే పండు వాళ్ళకు మందు సర్వ్ చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే వాళ్ళ మాటల్ని రికార్డ్ చేయాలని చెప్పి పండు వెళ్ళి ఆల్మోస్ట్ రత్నబాబుకి దొరికిపోతూ ఉంటాడు. తనకు బాటిల్ ఓపెన్ చేయడం రాకపోవడంతో రై మర్యాదగా నిజం చెప్పు, నువ్వు ఎవరివి అని చెప్పి రత్నబాబు అడుగుతూ ఉండగా అప్పుడు లక్ష్మి అక్కడ పనిచేసే స్టాఫ్ లాగా డ్రెస్ వేసుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని రత్నబాబు దగ్గరికి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి లక్ష్మి అనగానే ఎవరు మీరు అని చెప్పి రత్నబాబు అంటూ ఉంటాడు. హౌస్ కీపింగ్ స్టాఫ్ సార్ అని చెప్పి రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను అని లక్ష్మి వెళ్ళి రూమ్ క్లీన్ చేస్తున్నట్టుగా బెడ్షీట్స్ చేంజ్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. రత్నబాబు లక్ష్మిని అలాగే గమనిస్తూ ఉంటాడు. అసలు ఇతన్ని ఎవరు జాబ్లోకి తీసుకున్నారు, ఇతనికి ఈ మందు బాటిల్ ఎలా ఓపెన్ చేయాలో కూడా రావడం లేదు అని రత్నబాబు అంటూ ఉంటే అతను ఈరోజే జాయిన్ అయ్యాడు సార్, ఇంకా అతనికి ట్రైనింగ్ అవ్వలేదు, అందుకే అతనికి ఇవన్నీ తెలీదు అని చెప్పి లక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి బాటిల్ ఓపెన్ చేసి గ్లాస్లో మొత్తం కూడా వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రత్నబాబు నిన్ను చూస్తూ ఉంటే చాలా అందంగా ఉండేలాగా ఉన్నావు, ఒక్కసారి మొహానికున్న మాస్క్ తీయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే సారీ సార్, నాకు బాగా కోల్డ్ ఉంది, బయట వ్యాపిస్తున్న వైరస్ల వల్ల నేను మాస్క్ తీయడం సేఫ్ కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తర్వాత లక్ష్మి కావాలని రత్నబాబు డ్రెస్ మీద డ్రింక్ ఒలికిపోయేలాగా చేస్తుంది. అయ్యో సారీ సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇట్స్ ఓకే, ఇంత చిన్నదానికే అంతలా సారీ చెప్పాలా, అయినా నీలాంటి అందమైన అమ్మాయి చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా పెద్దగా కోపం రాదులే అని చెప్పి నేను వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తానంటూ రత్నబాబు వాష్రూమ్లోకి వెళ్తాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి అక్కడున్న డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మెల్లగా ఫోటోలు తీస్తూ ఉంటుంది. అక్కడున్న ఫారిన్ క్లయింట్ని మాటల్లో పెట్టి లక్ష్మి వాటన్నిటిని ఫోటోలు తీస్తూ ఉంటే పండు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అన్న మీకు ఏమైనా స్నాక్స్ కావాలా, ఏమైనా తీసుకురమ్మంటారా అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటే రే తమ్ముడు, ఇప్పటి వరకు మా సార్ దగ్గర పనిచేస్తున్నా కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మొట్టమొదటిసారి నువ్వు మమ్మల్ని పట్టించుకున్నావు, చాలా థ్యాంక్స్ రా అంటూ మాకు కూడా తినడానికి చికెన్ పకోడీ మందు తీసుకురా అని చెప్పి రత్నబాబు మనుషులు పండుకి చెప్తూ ఉంటారు. అలా పండు వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉండగా లక్ష్మి ఫారిన్ క్లయింట్ కళ్ళు కప్పి అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రత్నబాబు డ్రెస్ క్లీన్ చేసుకుని అక్కడికి వచ్చేస్తాడు. ఆ తర్వాత అక్కడ వాళ్ళిద్దరూ డీల్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి తన సీక్రెట్ కెమెరాలో అక్కడ జరుగుతుందంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. మొత్తం పూర్తవడంతో లక్ష్మి ఓకే సార్ నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్తూ ఉండగా అప్పుడు రత్నబాబు లక్ష్మి చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావో నిన్న నేను కనిపెట్టలేదు అనుకున్నావా, నువ్వు ఎవరివో నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి మొహానికున్న మాస్క్ తీసేస్తాడు. రే దీన్ని పట్టుకొనిరా అని తన మనుషులకు రత్నబాబు చెప్పడంతో అప్పుడు లక్ష్మి అక్కడున్న బీర్ బాటిల్ పగలగొట్టి మర్యాదగా అడ్డు తప్పుకోండి లేకపోతే బాటిల్తో పొడి చేస్తాను అని చెప్పి రత్నబాబు మనుషుల్ని బెదిరించి పండుని తీసుకొని అక్కడి నుండి పారిపోతుంది. చా ఈ అంబిక మొదటి నుండి చెప్తూనే ఉంది ఈ లక్ష్మి డేంజర్ అని. ఆ అంబిక చెప్పినట్టుగానే ఈ లక్ష్మి నాకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసింది. ఎలాగైనా సరే ఆ ప్రూఫ్స్ అన్నిటినీ నాశనం చేయాలి, లేకపోతే నా బిజినెస్ దెబ్బతింటుంది అని చెప్పి రత్నబాబు అనుకుంటూ ఉంటాడు. ఇక రాత్రిపూట విహారీ యమున సహస్రతో కలిసి యూఎస్కి హనీమూన్కి వెళ్ళాలని చెప్పడంతో ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ బయట నిలబడి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి లక్ష్మి, పండు, చారుకిస వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉండడంతో ఇదేంటి వీళ్ళు ముగ్గురు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అనుకొని పరుగు పరుగున విహారీ అక్కడికి వస్తాడు. లక్ష్మి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావని అంటూ ఉంటే చారుకిస విహారీతో అల్లుడు ఈసారి నువ్వు ఎలక్షన్స్లో పక్కా గెలిచినట్టే, ఎందుకంటే ఆ రత్నబాబుకి ఎగైనెస్ట్గా లక్ష్మి అన్ని ఆధారాలు కూడా సేకరించింది, ఇక ఆ రత్నబాబు గారి పని అయిపోయినట్టే అని అంటూ ఉంటే విహారీ ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా చూసి
ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. నువ్వు సూపర్ లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే, ఈరోజు నీ కోసం లక్ష్మి చాలా రిస్క్ చేసింది, కొంచెం ఉంటే ఆ రత్నంబాబు చేతిలో లక్ష్మి బలైపోయేది అని చారుకేశ అంటూ ఉంటాడు. దాంతో విహారీ లక్ష్మిని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. నాకు తెలుసు లక్ష్మి, నువ్వు నా కోసం ఎంత దూరమైనా వెళ్తావో, కానీ నేనే నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను అని విహారీ బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి విహారీని దూరంగా నెడుతూ, విహారీ గారు చాలా లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోండి అని ఉదయాన్నే మాట్లాడుకుందామని అంటూ ఉంటుంది. ఇక దాంతో చారుకేశ, పండు, లక్ష్మి ముగ్గురు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, విహారీ గారిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కానీ యమునమ్మ గారికి మా బంధం గురించి తెలిసిపోయి విడాకులు తీసుకోమని అంటున్నారు. త్వరలో ఆయనకు నేను విడాకులు కూడా ఇవ్వబోతున్నాను. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. నేను విహారీ గారికి దూరమైనా పర్వాలేదు, కానీ విహారీ గారు మాత్రం సంతోషంగా ఉండాలి. సహస్ర అమ్మగారితో ఆయన చక్కగా కాపురం చేసుకోవాలి అని అంటూ ఉంటే, అప్పుడే స్వామీజీ లక్ష్మి దగ్గరికి వస్తారు. అమ్మ లక్ష్మి, నీ భర్త విహారీ క్షేమం గురించి దేవుణ్ణి వేడుకుంటున్నావా? నీ భర్త విహారీ క్షేమం నీ చేతుల్లోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు విహారీతో బంధాన్ని దూరం చేసుకోవద్దు. నువ్వు కనుక విహారీకి దూరం అయితే మృత్యువు విహారీకి దగ్గర అవుతుంది. త్వరలో విహారీకి అతిపెద్ద గండం రాబోతుంది. ఆ గండం విహారీని ఏం చేయకుండా ఉండాలంటే నువ్వు విహారీ పక్కనే ఉండాలి అని స్వామీజీ లక్ష్మిని హెచ్చరించడంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి సహస్ర దండలు తెప్పించి, లక్ష్మి ఎక్కడికి వెళ్ళావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈరోజు దండలు మార్చుకునే కార్యక్రమం ఉందని చెప్పాను కదా, నువ్వు ప్రకాష్ ఇద్దరు దండలు మార్చుకోవాలి కదా, ఇదిగో ఈ దండ తీసుకో అని చెప్పి లక్ష్మి చేతిలో ఒక దండ పెట్టి ప్రకాష్ చేతికి కూడా దండ ఇస్తుంది. ఇక అందరూ కూడా అలా నిలబడి సంతోషంగా చూస్తూ ఉంటారు. ప్రకాష్ సిగ్గుపడుతూ లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మి మెడలో దండ వేయిపోతూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న విహారీకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ వచ్చి ప్రకాష్ చేతిలో ఉన్న దండని నేలకేసి కొడుతూ, రే, నువ్వు లక్ష్మి మెడలో దండ వేసావంటే నిన్ను చంపేస్తాను. అసలు నువ్వు లక్ష్మి మెడలో దండ వేయడం ఏంటి? లక్ష్మి మెడలో నువ్వు తాళి కట్టావనేది అబద్ధం. ఆ విషయం నాకు తెలుసు. మర్యాదగా నిజం ఒప్పుకో అని విహారీ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో ఏం మాట్లాడుతున్న విహారీ, లక్ష్మి నా భార్యే కదా అని ప్రకాష్ అంటూ ఉంటే, ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను అని విహారీ ప్రకాష్ని చితక్కొడుతూ ఉంటాడు. ఏంటి బావా, ఎందుకు ప్రకాష్ని అలా కొడుతున్నావని సహస్ర అంటూ ఉంటుంది. అవును అల్లుడు, ఏంటి ప్రకాష్ని ఎందుకు కొడుతున్నావు? అయినా లక్ష్మి మెడలో తాళి కట్టింది ప్రకాష్ కాకపోతే ఇంకెవరు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, నేనే లక్ష్మి మెడలో తాళి కట్టింది, మరెవరో కాదు, నేనే, లక్ష్మి నా భార్య అని చెప్పి అందరికీ నిజం చెప్పేస్తాడు. ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.